హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్లా కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్యం పిండితోటి మురుకులు. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా పర్ఫెక్ట్గా మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈ విధంగా వస్తాయి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ముందుగా నేనైతే ఒక బౌల్లో కేజీ బియ్యం పిండిని అయితే తీసుకున్నాను. కేజీ బియ్యం పిండికి ఒక గ్లాస్ శనగపిండిని తీసుకున్నాను. శనగపిండి ఇందులో వేయడం వల్ల మనకు ఇంకా చాలా టేస్టీగా, క్రిస్పీగా, గుల్లగుల్లగా మురుకులు వస్తాయి. మేము నార్మల్గా ఎప్పుడు బియ్యం పిండితోటే మురుకులు చేసుకుంటాము. ఈసారి ఫస్ట్ టైం శనగపిండితో ట్రై చేసాము. నార్మల్గా బియ్యం పిండితో కంటే ఎక్కువ శనగపిండి వేయడం వల్ల మురుకులు ఇంకా చాలా టేస్టీగా వచ్చాయి. కేజీ బియ్యం పిండికి ఒక గ్లాస్ శనగపిండి తీసుకోవాలి. ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ కప్పు నువ్వులు, 5 స్పూన్ల చిల్లీ పౌడర్, 4 స్పూన్ల సాల్ట్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఒకవేళ మనం నోట్లో వేసుకుంటే మనకు పడుతుంది అనిపిస్తే వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో వాటర్ని హీట్ చేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు హాఫ్ కప్ ఆయిల్ అయితే అందులో వేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా పిండిలో వాటర్ పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మురుకులు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి. మనం చపాతీ పిండి కంటే మెత్తగా కాకుండా మరి పలుచగా కాకుండా మీడియంగా పిండిని అయితే కలుపుకొని మనం ఒక 20 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని ఫస్ట్ అందులో మురుకులది ప్లేట్ పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఫుల్గా ఆయిల్ అప్లై చేసిన తర్వాత పిండి పెట్టేసి పాలిథిన్ కవర్స్ అయినా పర్వాలేదు, లేదంటే ఆయిల్ ప్యాకెట్స్ కవర్స్ అయినా పర్వాలేదు, లేదంటే మనం తినే ప్లేటు రివర్స్లో వేసి ఆయిల్ అప్లై చేసి దాని మీద చిన్న చిన్న మురుకులు అయితే ఒత్తుకొని వేడి ఆయిల్లో ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలామందికి మురుకులు ఒత్తడం రాకపోతే నేను చూపించబోయే ఒక టిప్పునైతే ఫాలో అవ్వండి. ఎలాంటి వారికైనా మురుకులు అయితే ఈజీగా చేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. దీన్ని సిబ్బి అంటారు. దీనిపైన మనం మురుకులు అయితే ఈ విధంగా ఒత్తుకోవాలి. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. మనం వేడి నూనెలో ఇలా ఒత్తుకున్న తర్వాత సిబ్బిని డైరెక్ట్ ఆయిల్లో వేసేయాలి. వేసేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత దానంతట అదే ఊడిపోయి మనకు బయటకు వచ్చేసింది. మురుకులు మాత్రం పర్ఫెక్ట్గా మంచిగా డీప్ ఫ్రై అయిపోతాయి. మీరైతే ఒకసారి తప్పక ట్రై చేయండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అదే విధంగా ఒత్తుకున్న తర్వాత మనం వేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మాత్రం ఒక ఫంక్షన్కి ప్రిపేర్ చేస్తున్నాము, శ్రీమంతం ఫంక్షన్కి, కాబట్టి మేము పెద్దగా ఒత్తుతున్నాము. మనకు వీళ్ళు చిన్నగా కావాలనుకుంటే ఇదే సిబ్బి మీద చిన్నగా 3 మురుకులు అయితే ఒత్తేసుకొని ఒకటేసారి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఇది ఎంత పెద్దగా ఉంటే దాని మీద అంత పెద్దగా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. విరగడం అయితే అసలే ఉండదు. రాని వాళ్ళకైతే ఇదైతే మంచి టిప్పు. స్టెప్స్ అయితే పెంచుకుంటూ పోతున్నాము. మేమైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏ విధంగా అయితే చేసామో మురుకులు ఒక్కటి కూడా విరగకుండా అదే విధంగా వచ్చాయి. ఒకసారి మీరైతే కంపల్సరీ ఈ టిప్పునైతే ఫాలో అవ్వండి. ఇలా వేయగానే మురుకు అనేది విరిగిపోకుండా చూడండి. ఇలా వేయగానే జస్ట్ 2 మినిట్స్లోనే సపరేట్ అయిపోతుంది. దాన్ని మనం తీసేసి మురుకుని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ప్రతిసారి ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసుకుంటూ పోవాలి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు చేసిన తర్వాత మీ ఇంట్లో మీకు మురుకులు ఏ విధంగా వచ్చాయి కమెంట్ రూమ్లో కమెంట్ చేసి చెప్పండి. నా వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని చూడకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, మురుకులు రాని వాళ్ళకి ఇలా సిబ్బి మీద ఒత్తుకొని చేస్తే మురుకులు ఈజీగా వస్తాయి. మనకి ఏ భయం లేదు. ఎవరి సహాయం లేకుండా ఎన్నైనా మనం ఇలా ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఇంట్లోకి తినడానికి చిన్నగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక ఫంక్షన్, శ్రీమంతం ఫంక్షన్ కాబట్టి ఇంత పెద్దదిగా అయితే చేసాము. కేజీ బియ్యం పిండికి ఒక 40 వరకు అయితే ఇలాంటి పెద్ద అయితే వచ్చాయి. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత టేస్ట్గా ఉన్నాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్.